నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్యాలను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గౌతమ్. గట్కేసర్ మున్సిపల్లోని సామాజిక వైద్యశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి జనరల్ వార్డ్ రూము, ఎక్స్రే ప్రయోగశాలను, ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించారు. నిత్యం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఓపీ సంఖ్యను రికార్డుల్లో తనిఖీ చేశారు. డయాలసిస్ యూనిట్ ను పరిశీలించి రోజుకు ఎంతమంది వస్తున్నారో వారికి అందుతున్న సౌకర్యాల ఆరా తీశారు. ప్రసూతి వార్డులో పర్యటించి మహిళలను ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ గట్కేసర్ మున్సిపల్లోని సామాజిక వైద్యశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారని, రోగులకు అందుతున్న వైద్యం గురించి స్వయంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలపగా త్వరలోని వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆసుపత్రిలో 100 పడకల సౌకర్యం కూడా కల్పించాలని జిల్లా కలెక్టర్ ను కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కోట్యా నాయక్, మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, కమిషనర్ సాబిర్ అలీ, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పవన్ అంటే ఎక్కడికి వెళ్ళి బయటికి రా, 2 నిమిషాలు బయటికి అయిపోతుంది. అటెండెన్స్ మీద నిలబడడం తీసుకొచ్చాను. నువ్వు నిలబడ్డది కానీ ఇంకా నీకు వేరే టైం వచ్చినా ఇంప్రూవ్మెంట్ ఖాళీగా ఉంది కాబట్టి ఏమవుతుంది కుక్కలు ఇవంతా ఇంకా తయారైపోతుంది. ఓపెన్ దాని ఏం లేదు ఇది హైవే కాబట్టి
మేజర్ అయితే ఈ బిల్డింగ్ అయితే మీది కాంప్లెక్స్ కట్టుకున్నట్టున్నారు. ఇది దేనికి వాడట్లేదు? మీ ఎంపీడీ ఆఫీస్ కూడా సపరేట్గా ఉంది. అది మీ ఆఫీస్ మీకు ఉంది కదా? మాట్లాడతాను ఎందుకంటే అన్ని 7 లెవెల్లో ఉంటుంది. పైన ఒకసారి చెక్ చేస్తాను. అక్కడి నుంచి అక్కడికి పంపిస్తే మంచిది. మోర్ ఇంపార్టెంట్ పెద్ద ప్రాబ్లమ్ ఇక్కడికి రావాలి. స్పెషలిస్టులు ఉన్నారు. ఇంత పెద్ద డాక్టర్లు పెట్టుకొని చిన్న చిన్న జ్వరాలు ఎవరు కూడా వాళ్ళు పెద్ద ప్రాబ్లం ఇస్తే మంచిది. వాళ్ళ టాలెంట్ కూడా నాకు అవ్వలేదు అవ్వకండి. ఏంటది ఇక్కడ మల్కాజ్గిరి ఇక్కడ నుంచి పంపుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తీసుకుంటారా? ప్రైవేట్ వాళ్ళకు మనకేమైనా ఎక్సెస్ అయితే ఇంకోటి హాస్పిటల్ని మన సామాజిక హాస్పిటల్ని ఈరోజు మన కలెక్టర్ గౌతమ్ గారు విజిట్ చేయడం జరిగింది. సడల్ విజిట్ అనగానే కూడా మేము కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ ప్రతిదీ తను ఏ వార్డులలో ఎంతమంది ఓపీ వస్తున్నారు, ఎంతమంది చూయించుకుంటారు, ఎట్లా ఉంది అని ఇక్కడ వచ్చిన పేషెంట్స్ తోటి కూడా మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా నీట్గా పెట్టుకోమని కానివ్వండి, డాక్టర్స్ ఎలా చూస్తున్నారు, డాక్టర్స్ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మొత్తం తెలుసుకోవడం జరిగింది. పైన దాకా వెళ్ళి డయాలసిస్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. పిల్లలది థెరపీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఫోటోథెరపీ కూడా ప్రతిదీ ఈడ ఏది అవసరం ఉంది, ఏం ఫర్దర్ చేయాలి అనేది కూడా చేయడం జరిగింది. అలాగే మేము కూడా 100 బెడెడ్ కూడా కావాలి సార్, ఆల్రెడీ మాకు అలాట్ అయ్యింది, మీరు చూడండి సార్ అని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ సరిపోవట్లేదు, కొంతవరకే ఉందని చెప్పి మాకు బస్తీ దవాఖానాలు కూడా 2 ఉన్నాయి, 3వది కూడా కుండాపూర్ కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది. ప్రతిదీ నేను కూడా చేస్తానమ్మా అని చెప్పి ఇదంతా విజిటింగ్ చేయడం జరిగింది. నీట్గా పెట్టుకోవడం కానివ్వండి, ఏది ఉన్నా మా దృష్టికి తీసుకురండి, మంచిగా చేస్తున్నారు చెప్పి వెళ్ళడం జరిగింది. డాక్టర్ని కూడా అప్రిషియేట్ చేసిండు, మంచిగా ఇక్కడ డెలివరీస్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని చూడండి. ఇక్కడ అందరూ లేబర్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా, ఫర్దర్ మండల్ నుంచి కూడా గట్కేసర్ మున్సిపాలిటీకి మండల్ పక్క విలేజెస్ నుంచి కూడా వస్తుంటారు. ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇంకొకటి కూడా కావాలని చెప్పి మనం అడగడం జరిగింది. 100 బెడెడ్ అయితే బాగుంటుందని, అది జరిగితే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. ఏం సమస్యలు లేవు ఇక్కడ, అంత నీట్నెస్ కూడా అంత బాగుంది. ఏదైనా సమస్య ఉన్నా కూడా మేము కూడా అప్పుడప్పుడు విజిట్ చేసి చేపిస్తూనే ఉంటాము. ఏదున్నా మా దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం. సార్ గారు కూడా, మన నాయక్ సార్ చాలా బాగా చేస్తుంటారు. నాయక్ సార్ కూడా బదిలీ అయిపోతుందని తెలుస్తుంది, వద్దని చెప్పడం జరిగింది. మేము కూడా బాగా డెలివరీస్ అన్నీ చేస్తుంటారు. ప్రతి డాక్టర్ కూడా, చిన్నపిల్లల డాక్టర్ కూడా మంచిగా చూస్తారు. ఇంకా కూడా డాక్టర్స్ వచ్చి ఇక్కడ చేస్తూనే ఉంటారు. ఇంకా బాగా చేయాలని చెప్పి మేము కూడా చూస్తున్నాం. మేము ఎప్పుడు విజిట్ చేస్తూనే ఉన్నాం. ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు హాస్పిటల్ కాబట్టి ప్రజల గురించి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.